నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా వీడియోని ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా మా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. సెక్స్ అండ్ సైన్స్. శృంగారం, శరీర రసాయనాల్లో మార్పులు. అంటే మానవ శరీరంలో మార్పులకు కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు కారణమవుతాయి. అవి ఏంటో, ఆ మార్పులు ఎందుకొస్తాయో ఈ వీడియోలో మీకు వివరంగా తెలియచేయబోతా ఉన్నాను. మనసు శరీరానికి ఉత్తేజాన్ని, ఉద్వేగాల్ని, ఆనందాన్ని ఇవ్వడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ భావోద్వేగాలకు, వివిధ ప్రవర్తనలకు అనుగుణంగా ఇవి విడుదలవుతూ ఉంటాయి. అంతేకాదు నిరాశ, నిస్పృహలు, బాధ, కోపం, చిరాకు, ఆందోళన, ఉత్తేజం, ఉల్లాసం వంటి ప్రతికూల భావోద్వేగాలను కూడా ఇవి కలిగిస్తాయి. అలాగే గ్రంథులు తమ రసాయనిక స్రావాలతో శరీరంలోని వివిధ జీవన క్రియలలో సమతుల్యం దెబ్బతినకుండా చూస్తాయి. ఉదాహరణకు గుండె కొట్టుకునే పద్ధతి, లయ, శ్వాసక్రియ, జీర్ణక్రియలు, ప్రత్యుత్పత్తి రసాయన పదార్థాల మీదే ఆధారపడి ఉంటాయి. అలాగే స్త్రీ పురుషుల మీద పరస్పరం ఒకరిపై ఒకరికి ప్రేమ, ఒకరిపై ఒకరికి ద్వేషం, ఒకరిపై ఒకరికి ఆకర్షణ, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి ప్రేమ వంటి శృంగార వంటి ప్రవర్తనలు, వాంఛలు లాంటి భావనలు కలగడానికి కారణం వాటికి ఉత్తేజకాలుగా, ప్రేరేపకాలుగా పనిచేసే హార్మోన్లు మాత్రమే. ప్రేమ, ద్వేషం, శృంగారం, వాంఛ, కోరిక వీటన్నింటికి జీవ రసాయన శాస్త్రంలో హేతుబద్ధమైన కారణాలుంటాయి. శృంగారోద్దీపనలకు మూలమైన హార్మోన్లుగా ఫెనైల్ ఇథైల్ అమైన్, ఆక్సిటోసిన్, డైహైడ్రో ఇథియో ఇథియోండ్రోస్టిరిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్, వాసోప్రెసిన్లను పేర్కొంటారు. ఇక ఈస్ట్రోజన్ గురించి చూసినట్లయితే ఈ హార్మోన్ స్త్రీలలో శృంగారం పట్ల ఆసక్తిని, కోరికను పెంచుతుంది. వీటిని స్టెరాయిడల్ సెక్స్ హార్మోన్ అని కూడా అంటారు. ఇవి అండాశయంలో ఎక్కువగా విడుదల అవుతాయి. గర్భస్థ స్థితిలో ప్లాసెంటాతో అడ్రినల్ గ్రంథిలో తక్కువ శాతం పురుషుడు వృషణాల్లోనూ విడుదలవుతాయి. స్త్రీలో ఈస్ట్రోజన్ కౌమార దశలో సెకండరీ లైంగిక లక్షణాలు, లైంగిక అవయవాలు. సెకండరీ లైంగిక లక్షణాలంటే గొంతు మారడం, స్త్రీలలో స్తనాల వృద్ధి, పురుషుల్లో గడ్డాలు, మీసాలు, ముఖం పైన పింపిల్స్ రావడం, సీక్రెట్ ఏరియాస్‌లో రోమాల వృద్ధి. ఇవన్నీ కూడా సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్‌గా పేర్కొనబడతాయి. లైంగిక అవయవాల నిర్మాణ అభివృద్ధికి తోడ్పడతాయి. ఉదాహరణకు స్తనాల లైంగిక అవయవాల చుట్టూ వెంట్రుకలు రావడం, చర్మం కింద కొవ్వు పేరుకొని చర్మం నున్నగా, కాంతివంతంగా తయారవడం వంటివి దీనివల్లే సాధ్యం. స్త్రీల్లో ఈ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల లైంగిక ఉత్తేజం కూడా ఎక్కువగా జరుగుతుంది. పురుషుల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా విడుదలైతే స్త్రీల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా విడుదలైతే ఉక్షోజాలు పెరగడం వంటి గైనకోమాస్టియా స్థితికి దారి తీస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్‌ను గర్భనిరోధక మాత్రలలో విరివిగా ప్రొజెస్టరాన్ హార్మోన్‌తో కలిపి వాడతారు. అలాగే వీటిని ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో కూడా వాడతాడు. ఇంకా ప్రొజెస్టరాన్ స్త్రీల్లో ఈ హార్మోన్లు గర్భాశయంలో పిండం పెరిగేందుకు అనుగుణంగా ఆ గర్భాశయ గోడను సిద్ధం చేస్తాయి. గర్భధారణ సమయంలో అండం విడుదలను ప్రేరేపిస్తాయి. ప్రసవమైన తర్వాత పాలు సమృద్ధిగా రావడానికి రొమ్ములోని కణజాలం, గ్రంథుల్లో అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఇవి తోడ్పడతాయి. ఈ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో పురుష శృంగార హార్మోన్, దాన్ని టెస్టోస్టెరాన్ అంటాం, స్థాయికి తగ్గిపోయి శృంగారపరమైన కోరికలు తగ్గుతాయి. పురుషుల్లో వికృత లైంగిక పోకడలు, లైంగిక అత్యాచారాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లలపై లైంగిక అత్యాచారం చేసేవాళ్ళు, అంటే ఫిడోఫిలియాలు అంటారు వీళ్ళని. లాంటి వారికి చికిత్సగా ఈ హార్మోన్‌లు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు వీరిలోని విపరీత సెక్స్ కోరికలు తగ్గుతాయి. ఈ హార్మోన్ల స్థాయి పెరిగితే మరోవైపు శృంగార భావాలను రెచ్చగొట్టే పరిమళాలు తగ్గిపోతాయి. స్త్రీల గర్భనిరోధక మాత్రలు వీటిని ఎక్కువగా వాడతారు. ప్రొజెస్టరాన్ హార్మోన్ల స్థాయి ఎక్కువ అవ్వడం వల్ల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, చిరాకు, ఉద్రేకం, ఆందోళన, ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీల ఋతుక్రమం మొదలయ్యే ముందు వచ్చే డిప్రెషన్, కోపం, ఉద్రేకం, దుఃఖం లాంటి ఉద్వేగాలకు ఈ హార్మోన్లు సమతుల్యమే కారణం. ఇక ఆక్సిటోసిన్ మనుషుల్లో ప్రేమ, ఆప్యాయతలను,
అనురాగాలను పెంచే హార్మోన్ ఇది. అందుకే దీన్ని లవ్ వైరస్ అంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పుట్టించే వైరస్‌గా దీన్ని పేర్కొంటారు. ఆక్సిటోసిన్ స్పర్శకు సంబంధించిన హార్మోన్. ఎవరైనా ప్రేమతో మనల్ని స్పర్శించినప్పుడు ఈ హార్మోన్ విడుదలై మనలో అనుకూల భావోద్వేగాలను కలిగించి బంధాన్ని పటిష్టం చేస్తుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ మెదడులోని పిట్యూటరీ గ్రంథి వెనక తమ్మె నుండి విడుదలవుతుంది. స్త్రీలో ఇది ప్రవర్తన సమయంలో గర్భాశయంలోని కండరాలకు సంకోచింపజేస్తూ గర్భంలోని పిండాన్ని బయటకు నెట్టే ప్రయత్నం అవ్వడానికి చేయడంతో పాటుగా బిడ్డకు పాల ఉత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది. అలాగే శృంగారం వేళ స్త్రీలకు భావప్రాప్తి పొందినప్పుడు గర్భాశయ కండరాలు వేగంగా సంకోచిస్తాయి. దీనికి కారణం ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావమే. అంతేకాదు ఆందోళన, ఒత్తిడులను దూరం చేసే కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల నడుమ దాంపత్య సహజీవనాన్ని అనుభూతుల్ని సహజీవన అనుభూతుల్ని పై హార్మోన్ ఈ ఆక్సిటోసిన్ మెరుగుపరుస్తుంది. మరోవైపు దీని స్థాయి ఎక్కువగా ఉంటే ప్రేమలో తీవ్రమైన విరహం, భావోద్వేగాలు నెలకొంటాయి. వారిలో యహలోక భావన తగ్గిపోతుంది. ఒంటరిగా విరహ వేదనతో ఉండిపోవాలనుకుంటారు. అందుకని వాళ్ళ మధ్య ద్వేషం పుడుతుంది. అలాగే విషయాలను మర్చిపోవడం, గ్రహణ శక్తి తగ్గి ఆలోచనలు మందగిస్తాయి. మొత్తానికి ఆక్సిటోసిన్ స్త్రీలలో శృంగారానుభూతులు పెంచుతుందనే చెప్పాలి. ఇక ఫినైల్ ఇథైల్ అమైన్, దీన్ని రొమాంటిక్ హార్మోన్ అని కూడా, లేదా లవ్ మాలిక్యూల్ అని కూడా అంటారు. దీనివల్ల మనుషులు ప్రేమలో పడినప్పుడు ఊహల్లో తేలిపోవడం, గాలిలో విహరించడం వంటి అనుభూతిని కలిగిస్తాయి. ఇది మనుషుల ప్రేమలోకాల్లో తేలిపోయినప్పుడు, అద్భుత విజయాలు సాధించినప్పుడు, శృంగారంలో ప్రాముఖ్యతను పొందినప్పుడు విడుదలవుతుంది. లేదా విడుదలైనటువంటి అనుభూతులు లోనవుతారు. శృంగార సమయంలో దంపతులు తీవ్రస్థాయి ప్రేమోద్వేగంతో ఉన్నప్పుడు చేసిన రక్త పరీక్షలు ఈ హార్మోన్ ఎక్కువగా ఉండడాన్ని శాస్త్రజ్ఞులు గమనించారు. ఇది హై ఎనర్జిటికల్‌గా పనిచేసి ఆకలిని మందగింపజేసి లావుగా కాకుండా చేస్తుంది. అందుకే శృంగారం ఒక మంచి వ్యాయామం అంటారు. ఈ సమయంలో స్త్రీ పురుషులు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల హార్మోన్ల వల్ల మానవ శరీరంలో, ప్రవర్తనలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా భావోద్వేగాలను కలగడానికి కారణం ఈ హార్మోన్లుగా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో వస్తుంది. అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో మీకు తెలుస్తూ ఉంటాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఒక ఛానల్ని మీకు ప్రమోట్ చేయబోతా ఉన్నాను. దివ్య తెలుగు వాల్గాస్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వాళ్ళు ఆ ఛానల్లో చాలా మంచి వీడియోలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోలని చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మా వీడియోలు నచ్చితే మరికొంతమందికి చేరే విధంగా మా ఛానల్ని మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.